హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. నా పేరు సింధు. మా ఛానల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచి న్యూట్రియంట్స్ ఉండే రెసిపీస్ ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో ఉంటాయి. మా ఛానల్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు తెలుగు సూపర్ ఫుడ్స్. ఈరోజు కర్రీ ఏంటంటే సింపుల్ ఎగ్ కర్రీ అండి. నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటానో అలాగా నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈ ఎగ్ కర్రీ స్పెషల్ ఏంటంటే నార్మల్గా చాలామంది మసాలాస్ అవి వేసుకొని చేసుకుంటారు కదా. సో మనం డైట్ చేసినప్పుడు నార్మల్గా అంటే కర్రీస్ ఎక్కువ తీసుకోవాలని అనుకుంటాం కాబట్టి కర్రీస్లో మసాలా కర్రీస్ అవి తినలేం కదా. డైరెక్ట్గా తినేస్తే మనకి స్ట్రాంగ్గా ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ మసాలా కర్రీస్ బాగుంటాయి. కానీ ఏ మసాలాస్ వేసుకోకుండా నార్మల్గా బ్యాచిలర్స్ ఎవరైనా బిగినర్స్ అందరూ చేసుకునేలాగా సింపుల్ కర్రీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చేసి చూపించాలనుకుంటున్నాను. డైలీగా ఆమ్లెట్స్ తిని కూడా బోర్ కొట్టినప్పుడు ఇలా సింపుల్గా కర్రీ చేసుకొని కూడా తినేసేయచ్చు. సో ఆ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. సో ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ 5 eggs తీసుకున్నానండి. ఇలా స్లిట్ చేసుకున్నాను, మధ్యలో ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఎగ్స్ పేలకుండా. 2 tomatoes చిన్నవి, చిన్న సైజువి 2 tomatoes, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, సాల్ట్, 2 tablespoons కారం, 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్, 2 tablespoons ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. ఉల్లికాయలు వేసుకుంటానండి, మీకు దొరికితే వేసుకోండి, లేదంటే లేదు, ఓన్లీ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లికాయలు అనేది ఆప్షనల్, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 పచ్చిమిర్చి. ముందుగా ప్యాన్లో గీ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే ఎగ్స్ ఫ్రై చేశాక అదే ప్యాన్లో కర్రీ చేసేస్తానండి. బట్ నేను ఎగ్స్ ఫ్రై చేయటం మర్చిపోయాను, అందుకనే సెపరేట్గా వేరే ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 2 tablespoons ఆఫ్ గీ వేసుకొని వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసుకొని బాగా వేయించుకోండి. ఎగ్స్ బాయిల్ చేసుకొని ఉంచుకుంటే మనకి కర్రీ చేయటానికి ఎంతో టైం పట్టదండి. జస్ట్ 10 to 15 minutesలో కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి. ఇంకా మన ఛానల్లో ఎగ్తో స్పెషల్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఎగ్ బ్రెడ్ అని, ఎగ్ మలై అని, వెళ్ళి చూసేయండి మరి. ఆనియన్స్ వేగాక టొమాటోస్ వేసి వేయించుకోండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే టొమాటోస్ సాఫ్ట్గా మగ్గటానికి. డైలీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మినిమం 2 eggs కంపల్సరీగా తీసుకోవాలండి. నేను చెప్తున్నది హోల్ ఎగ్స్. ఎగ్ ఎల్లోలో అయితే మల్టీవైటమిన్స్ అన్నీ మనకు దొరుకుతాయి, ఎగ్ వైట్ అయితే ప్రోటీన్ ఉంటుంది. సో 2 కూడా స్కిప్ చేయకుండా హోల్ ఎగ్ తీసుకోండి. టొమాటోస్ బాగా మగ్గాక కారం, సాల్ట్ వేసుకొని కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇక్కడ నేను 1 cup ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మేము ఊరికే అట్లా నార్మల్ కర్రీ తినేస్తాం కాబట్టి తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ యాడ్ చేసుకొని కొంచెం బాగా కలిపేసి మూత పెట్టుకొని గ్రేవీ థిక్ అయ్యేంత వరకు, గ్రేవీ దగ్గర పడేంత వరకు బాగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్నాక లాస్ట్లో మనం ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 1/2 teaspoon కంటే చాలా తక్కువ యాడ్ చేస్తున్నానండి నేను. మీరు అది యాడ్ చేసుకోకపోయినా కూడా స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. అండ్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడిగా ఎగ్ కర్రీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూశారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.